మునుగోడు ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఓడిపోతే కుంగిపోము, గెలిస్తే పొంగిపోమని బండి సంజయ్ స్పష్టం చేశారు. కమిట్మెంట్ తో బీజేపీ పనిచేసిందని, టీఆర్ఎస్ బెదిరింపులకు తలగ్గకుండా తమ కార్యకర్తలు పనిచేశారని తెలిపారు. మునుగోడు ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి యుద్ధం చేశారని టీఆర్ఎస్ నేతలు అహంకారంతో సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను 15 రోజుల్లోగా అమలు చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని, దమ్ము తమ సవాల్ను స్వీకరించి ఉప ఎన్నికలకు రావాలని సంజయ్ డిమాండ్ చేశారు. కొంతమంది గుండా అడుగుల ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎక్కడ గొడవగా భయపడకుండా ప్రజల అభిమానం చూడగల నాయకుడుగా, ప్రజల గురించి ఆలోచించే నాయకుడుగా, ఏ పేదలు కష్టం వచ్చినా కూడా నేనున్నా చెప్పి ఆపదగా ఆపడానికి రాజగోపాల్ గారు కూడా కష్టపడి ఎన్నికల ప్రచారంలో అంటే గర్వం చెప్పుకుంటారు. రాజగోపాల్ గారు కష్టపడి పనిచేసారు, వాళ్ళు ఇప్పుడు యుద్ధం చేశారు. వాళ్ళు కార్యకర్తల కోసం, ప్రజల కోసం ఏదో చేయాలనే తప్పనితో వారు ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. ఒక మీరు వరకు ఉంటారు రాజగోపాల్ గారు. దానికి తోడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లక్ష్మణ చెప్పినట్టు నిజంగా వాళ్ళందరికీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా సెలవు చేస్తున్నాం. ఎన్ని లాఠీ చార్జీలు, 4 కేసులు, బయలుదేరి చేస్తాను బెదిరించుడు, రౌషీలో పనిచేస్తాను బెదిరించుడు, తల్లిదండ్రులు బెదిరించుడు, డబ్బులు ఇస్తామని బెదిరించుడు, బయట తిరిగాలని బెదిరించుడు, అక్రమంగా డబ్బులు పెట్టి పనిస్తాను చేసి బెదిరించుడు, ఎన్ని బెదిరింపులకు పాల్పడ్డా కూడా ఎలాంటి ప్రలోభాలు లేకుండా కష్టపడి పనిచేసి మా కార్యకర్తలు గొప్పతనం. నాయకులు సమిష్టిగా కృషి చేసి కష్టపడ్డ దీనివల్ల గతంలో తక్కువ దశలకి ఆ స్థానంలో 86,470 ఓట్లు వచ్చినాయి. 40% ఓట్లు భారతీయ జనతా పార్టీ. ఈ విధంగా కూడా ప్రజా తీర్పులో శిరస వహించాలి, దాన్ని గౌరవించాలి. గెలిచిన పార్టీ కానీ, గెలిచిన అభ్యర్థులు కానీ సంతోషం ఆస్వాదించాలి. విమర్శలకు ప్రతి విమర్శలకి సమయం కాదు అని చెప్పి భావించే ఇప్పటివరకు